మాస్టర్స్. ఆధ్యాత్మిక గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు నానాటి బ్రతుకు నాటకము, ఇది అన్నమాచార్యులు గారు రాశారు. కానీ బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇందులో యోగుల గురించి, యోగుల సందేశాలు అనే పుస్తకంలో నుంచి తీసుకున్నాను. ఇందులో యోగుల గురించి ఎంతమంది 9 మంది యోగుల గురించి వివరించారు. సో నేను ఈ రోజు అన్నమాచార్యుల గురించి రాసిన దాని గురించి, కీర్తన గురించి చెప్పాలనుకున్నాను. ఓకే. నాటకము ధ్యాన ప్రవచనాల్లో, ముఖ్యంగా ధ్యానం చేసే సమయాల్లో ఎప్పుడు కూడాను నానాటి బ్రతుకు నాటకము అనే అన్నమాచార్యుల వారి సంకీర్తన పాడుకుంటూ ఉంటాం. ఈ రోజు ఈ యొక్క సంకీర్తన యొక్క విశేష అర్థాన్ని మనం తెలుసుకుందాం. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట నడి నీ పని నాటకము, ఎట్ట ఎదుట కలది ప్రపంచము, కట్ట కడపటది కైవల్యము, కుడి చేదన్నము కోక చుట్టెడిది, నడు మంత్రపు పని నాటకము, ఒడిగట్టు కొనినను ఉభయ కర్మముల, గడి దాటినప్పుడే కైవల్యము, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి కాలము నాటకము, ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదిది కైవల్యము. ధ్యానంలో స్థితం కావటం కోసం మనమందరం ఈ యొక్క అన్నమాచార్య సంకీర్తనను పాడుకుంటాం. చక్కటి సంగీతంతో ధ్యానం చేసుకోవటం అనేది అద్భుతమైన, దీనినే నాద ధ్యానం అంటాం. ధ్యానం చేస్తున్నప్పుడు చక్కటి సంగీతంతో కూర్చొని ధ్యానం చేస్తే, చక్కటి ఆత్మజ్ఞాన సారంతో కూడుకొని ఉన్న పదజాలంతో ధ్యానం చేస్తే లోతైన ధ్యాన స్థితులకు మనం వెళ్తాం. అయితే మాస్టర్స్ ఇక్కడ ఏమని చెప్తున్నారు, నానాటి బ్రతుకు నాటకం అనేది అన్నమాచార్యుల యొక్క సంకీర్తన. ఈ యొక్క సంకీర్తన ఎప్పుడు కూడా ధ్యానంలో వింటూ ఉంటాము. అదే విధంగా దీని యొక్క వివరణ, అర్థం తెలియజేశారు. మనం ధ్యాన సమయంలో చెప్తూ ఉంటాం, మ్యూజిక్ పెట్టుకుంటాము, మ్యూజిక్ పెట్టుకోమని చెప్తూ ఉంటారు. ఎవరికి నచ్చింది వాళ్ళది, కృష్ణుడి యొక్క మ్యూజిక్ కావచ్చు, మెడిటేషన్ కి సంబంధించిన చాలా మ్యూజిక్స్ ఉన్నాయి. కానీ నేను ఈ మధ్య ఒక వీడియోలో చూసాను, ఏమని అంటే అసలు మనకి ఈ యొక్క ధ్యానాన్ని పరిచయం చేసింది పత్రిజీ గారు కాబట్టి, మనం పత్రిజీ గారి యొక్క మ్యూజిక్ మాత్రమే పెట్టుకొని చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఆ ఎనర్జీ మనకు పాస్ అవుతుందని చెప్పడం విన్నాను మాస్టర్స్. మీకు అది తెలియజేయాలనుకుంటున్నాను. అయితే చూడండి, ధ్యానంలో ఈ సంగీతనలు పెట్టుకొని వినేదాన్ని నాద ధ్యానం అంటారంట. ఏమంటారు? నాద ధ్యానం అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. నానాటి బ్రతుకు నాటకము, ఈ యొక్క సంకీర్తన తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తన. ప్రతి పదానికి అద్భుతమైన అర్థం ఉంది. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి అన్నది 4 రోజుల ఈ బ్రతుకు, అంటే బాల్యం, యవ్వనం, ప్రౌఢం, వృద్ధాప్యం ప్రతి జన్మలోనూ మనకు వస్తూనే ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, 4 రోజుల ఈ జీవితం ఒక అద్భుతమైన నాటకం అని వివరిస్తున్నారు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. కానక కన్నది కైవల్యము. కానక అంటే ఈ 2 కళ్ళతో కననిది, చర్మ చక్షువులతో కనకుండా దివ్య చక్షువుతో కన్నదే అన్నమాట. దివ్య చక్షువుతో కన్నదే కైవల్యము అని తాళ్ళపాక వారు మనకు సెలవిచ్చారు. ఎప్పుడైతే ధ్యానంలో కళ్ళు 2 మూసుకుంటామో, చేతులు 2 కట్టేసుకొని మనం కూర్చుంటామో, అప్పుడు క్రమక్రమంగా చిత్తం శమించి, చిత్తవృత్తులన్నీ నిరోధించబడి, మనస్సు శాంతం చెంది అపారమైన విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుంది. అప్పుడు మన 3వ కన్ను దివ్య చక్షువు తెరుచుకుంటుంది. ఆ కన్నుతో చూసిందే కైవల్యము. చర్మ చక్షువుతో కానక దివ్య చక్షువుతో కన్నదే కైవల్యము. కానక అంటే చర్మ చక్షువులతో కనకుండా కన్నది అంటే దివ్య చక్షువుతో, 3వ కన్నుతో, థర్డ్ ఐతో కన్నది. అర్థమైందా మాస్టర్స్? ఓకేనా? కేవలం 4 రోజులది బ్రతుకు. ప్రతి మనిషి, హిందువైనా, ముస్లిం అయినా, కమ్యూనిస్టు అయినా, నాస్తికుడు అయినా, జమీందారు అయినా, పేదవాడైనా, రాజైనా, ఆడైనా, మగైనా అందరికీ సరి సమానమైనది
ఈ యొక్క బాల్య దశ, యవ్వన దశ, ప్రౌఢ దశ, వృద్ధాప్య దశ, తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేయాలి. శరీరాన్ని వదిలిపెట్టక ముందే మనం శరీరం కాదు, ఆత్మ పదార్థం అని గ్రహించాలి. అదే ఆధ్యాత్మికత. శరీరంలోని మన ఈ జీవితం ఓ నాటకం. విలియం షేక్స్పియర్ ఇదే అన్నారు, ఈ ప్రపంచమంతా ఓ నాటక రంగం, మనమంతా కేవలం పాత్రధారులం. కాసేపు ఈ యొక్క నాటక రంగంలో మన పాత్రను మనం నిర్వహిస్తూ అటు ఇటు హడావుడిగా తిరుగుతాం, తర్వాత నిష్క్రమిస్తాం, కనుమరుగవుతాం, తెర వెనుకకు చేరుతాం. అయితే ఇక్కడ ఈ నాటక రంగంలో శాశ్వత సత్యం అన్నది లేనే లేదు. ఈ యొక్క అంటే మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళే వరకు మధ్యదంతా కూడా నాటకం, ఇదంతా కూడా సత్యం కాదంట. ఇదంతా లేనే లేదు. శాశ్వత సత్యం అన్నది లేనే లేదు. బాల్యం అన్నది సత్యం కాదు, యవ్వనం సత్యం కాదు, ప్రౌఢం సత్యం కాదు, వృద్ధాప్యం సత్యం కాదు, పుట్టుక సత్యం కాదు, చావు సత్యం కాదు. ఇవన్నీ కూడాను తెర మీద కనపడే రంగులు. తెర వెనకాల భాగవతం ఎంతో ఉంది. దాన్ని తెలుసుకోవడమే సత్యమైన నిత్యమైన ఆధ్యాత్మికత. ఎవరైతే తెర వెనుక భాగవతం తెలుసుకుంటారో, అంటే ఆత్మ పదార్థం గురించి తెలుసుకుంటారో, వారే తెర మీద ఈ నాటకంలో చక్కగా జీవిస్తారు. అంటే పత్రిజీ లాంటి వాళ్ళు, యోగులు, వీళ్ళంతా కూడా నాటకం అని ఎప్పుడైతే దేహం కాదు ఆత్మయే ఆత్మ పదార్థం అని తెలుసుకుంటారో, శరీరం కాదని తెలుసుకుంటారో, వాళ్ళు ఇదంతా కూడా నాటకం అని చెప్పేసి వాళ్ళు చక్కగా ఉంటారు, అంటే హ్యాపీగా ఉంటారు, దుఃఖరహితంగా ఉంటారు అన్నట్టు. వారి జీవితంలో రాణిస్తారు, వారే నిజంగా భోగిస్తారు, వారు ఏ దుఃఖము చెందరు. జీవితం అంతా నాటకం అని తెలుసుకోవాలి, అసలు సత్యం ఎప్పుడు మర్చిపోరాదు అంటున్నారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడి నీ పని నాటకము, ఎదుటగలది ప్రపంచము, కట్ట కడపటిది కైవల్యం. పై లోకాల్లో నుంచి ఈ లోకానికి దిగి రావడమే పుట్టడం. అంటే చూడండి, వేరే లోకం నుండి ఈ లోకానికి దిగి రావడమే పుట్టడం. ఆత్మ ఒకనొక భౌతిక శరీరపు తొడుకోవడమే పుట్టుక. అదే విధంగా మళ్ళీ చనిపోవడం అంటే శరీరాన్ని వదిలిపెట్టేసి పోవాల్సి వస్తుంది. రేపో ఎల్లుండో, కొన్ని రోజుల తర్వాత, కొన్ని క్షణాల తర్వాత, ఈ శరీరాన్ని తప్పకుండా వదిలిపెట్టేయాలి. శరీరాన్ని వదిలిపెట్టడమే చావంటే, శరీరాన్ని ధరించడమే పుట్టుక. ఈ రాకపోకలు ఇవి నిజాలు, కానీ ఇక్కడ ఆడే నాటకాలు, ఇక్కడ జమీందారు తనమే, రాజు తనమే, పేదతనమే, ఇవన్నీ కూడాను, ఎమ్మెల్యే ఎంపీ ఇవన్నీ కూడాను వాస్తవానికి హాస్యాస్పదమైన స్థితులు, వాస్తవానికి వాస్తవం కాని పరిస్థితులు. పుట్టడం నిజం, పోవడం నిజం, నట్టనడి మన పని మాత్రం నాటకం. నట్టనడి అంటే ఈ పుట్టుక చావు మధ్యలో ఉన్న పనే నాటకం. తల్లిగానో, తండ్రిగానో, భర్తగానో, కొడుకుగానో, కూతురుగానో నాటకాలు వేస్తాం. అయితే అదే సత్యం అనుకున్నాము, దుఃఖంలో పడతాం అంటున్నారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఏమని? భర్తయే శాశ్వతము, భార్య శాశ్వతము, తల్లి, కూతురు, అన్న, చెల్లి ఇవన్నీ కూడా ఏమి సత్యం అనుకుని మనం దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇదంతా కూడా సత్యమైనది కాదు అని చెప్తున్నారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఎదుట ఉన్నదే ప్రపంచం. శరీరం అన్నది ఈ ప్రపంచం చూడడం కోసం. అయితే జ్ఞానేంద్రియాలతో సమకూర్చబడింది. ఈ 5 జ్ఞానేంద్రియాలతో మనం ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం. శరీరం ఎదుట కనపడేదే ఈ యొక్క ప్రపంచం. ఈ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత చివరి క్షణాల్లో ఈ ప్రపంచాన్ని కూడా వదిలిపెట్టేస్తాం, వేరే ప్రపంచానికి వెళతాం. సత్యలోక ప్రపంచానికి, ఆత్మలోక ప్రపంచానికి వెళ్తాం. అది కైవల్యం అంటున్నారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. కట్ట కడపటిది కైవల్యము. ప్రతి మనిషి కూడాను శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే. వృద్ధాప్య దశ అయిపోయిన తర్వాత, మరణ దశ వచ్చినప్పుడు, శరీరం పెట్టేయవలసిన సమయం వచ్చినప్పుడు చక్కగా నాటకంలోంచి నిష్క్రమిస్తాం. గుర్తుంచుకుందాం, శరీరాన్ని వదిలిపెట్టగానే కొద్ది రోజులు శరీరం లేకుండా ఇక్కడ అన్ని పరిస్థితులు చూసి 3-4 రోజుల్లో పైలోకాలకి వెళ్ళిపోతున్నారు జీవులు. అక్కడ ఎవరికి తల్లి కాదు,
భర్త కాదు, కొడుకు కాదు, కూతురు కాదు. అక్కడ అందరూ కూడాను సరి సమాన ఆత్మలు. అయితే మాస్టర్స్ ఇక్కడ నాకు ఒక అనుభవం గుర్తుకొచ్చింది. ఏమని చెప్తుంటారంటే పెద్దలు, ఒక శరీరాన్ని వదిలిన తర్వాత వాళ్ళ ఆత్మ ఆ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మనం వింటూనే ఉంటాం. అంటే ఇక్కడ ఇక్కడ కూడా చెప్తున్నారు. అంటే శరీరం విడిచిన తర్వాత ఆత్మ గమనిస్తూ ఉంటుందంట. చుట్టుపక్కలనే ఉంటూ గమనిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా చెప్తున్నారు. 3-4 రోజులు పైలోకాలకి అంటే 3-4 రోజులు ఉన్న తర్వాత పైలోకానికి వెళ్ళిపోతున్నారంట జీవులు. అయితే ఇక్కడ ఉన్నంత వరకే బంధాలు. అక్కడికి వెళ్ళినాక ఎలాంటి బంధాలు ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా సరి సమాన ఆత్మలే అని చెప్పుతున్నారు. ఎవరు? అన్నమాచార్యుల వారు. అక్కడ అందరూ మిత్రస్వరూపులుగా విరాజిల్లుతారు. బంధుత్వం అంతా ఇక్కడే నాశనం అవుతుంది. ఈ బంధుత్వం అన్నది ఇక్కడి మూనాళ్ళ ముచ్చటే. ఇక్కడ ఉన్న ఒకానొక ఆ యొక్క నీటి పొంగు మటుకే. నీటి యొక్క అసలు తత్వం ఆత్మతత్వం, మిత్రతత్వం, స్నేహతత్వం. మై డియర్ ఫ్రెండ్స్, బంధుత్వాలు ఇక్కడే నాశనం అవుతాయి. మిత్రత్వాన్ని మాత్రం పై లోకాలకి మనం తీసుకెళ్తాం. ఎవరైతే ఈ శరీరంలో ఉన్నప్పుడే బంధుత్వాలు నాశనం చేసి మిత్రత్వాన్ని ఇక్కడే ప్రతిపాదిస్తారో, భర్త, భార్య, తల్లి, తండ్రి, సోదరులు అందరూ మిత్రత్వ భావనతో విరాజిల్లుతారో వారు ఇక్కడే నిర్వాణ స్థితిని పొందుతారు. ఇక్కడే జీవన్ముక్తిని పొందుతారు. నాటకాన్ని స్వీకరించాలి. నాటకాన్ని సత్యంగా స్వీకరించామంటే ఆభాసు పాలవుతాం. అంటే ఏమని చెప్తున్నారు? ఇదే సత్యం అని తెలుసుకుంటే మనం అంతా కూడా ఆభాసు పాలవుతామంట. ఇదంతా కూడా ఒక నటనని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో, మనం ఆత్మ పదార్థాలము, మనం శరీరము కాదు అనుకున్నప్పుడు మన జీవితం సక్సెస్. ఒక మాటలో చెప్పాలంటే సక్సెస్ అంటే దుఃఖరహిత స్థితికి చేరుకుంటాం, ఆనంద స్థితికి చేరుకుంటాం, బ్రహ్మానంద స్థితికి చేరుకుంటాం, ఒక యోగులుగా తయారవుతాం అన్నది నాకు ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. శ్రీ ఆది శంకరాచార్యుల వారు చెప్పారు, కస్త్వం కోహం కుతు ఆయత కామే జనని కోమే తాత. ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్వక్త్వా స్వప్న విచారం. ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఇవన్నీ కూడాను స్వప్న తుల్యములు నాయన, మేల్కో నాయన అంటున్నారు ఆది శంకరాచార్యుల వారు భజ గోవిందంలో. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, నాటకం వేరే, కైవల్యము వేరే. నాటకం అన్నది ప్రాపంచికం, కైవల్యం అన్నది ఆధ్యాత్మికం. నాటకం శరీరానికి సంబంధించినది, కైవల్యం ఆత్మకు సంబంధించినది. ఇక్కడ ఏమని చెప్పారు? కైవల్యం అంటే థర్డ్ ఐ, మూడవ కన్ను. కాబట్టి మనం ఆత్మ ద్వారానే తెలుసుకుంటాం. శరీరం అన్నది ప్రాపంచికం కాబట్టి మనం కైవల్యం అనేది ప్రాపంచికం, శరీరం అనేది. కుడి చేతన్నము కోక చుట్టెడిది, నడు మంత్రపు పని నాటకము, ఒడిగట్టుకొనినను ఉభయ కర్మముల గడి దాటినప్పుడే కైవల్యము. రోజంతా కూడాను మనం కేవలం అన్నం కోసమే, కేవలం బట్ట కోసమే శ్రమిస్తున్నాం. ఆ అన్నం బట్ట ఎంత చిన్నవి, ఎంత స్వల్పమైనవి. ఏదో కాస్త ఇంత నోట్లో సరిపోదా, ఏదో ఒక బట్ట చుట్టుకోవడం మటుకే. దానికి మించి బట్టలకు అంతగా ప్రాధాన్యత లేదు, ఎంత మాత్రము ప్రాధాన్యత లేదు అన్నానికి, బట్టకు. ప్రపంచమంతా కేవలం రోటి, కపడ, మకాన్ దాని వెంటే పడింది. ఇది ఎంత సాగుబాటో. ఏదో ఇంత ప్రొద్దున ఒక రొట్టె, ఒక నిమ్మకాయ తొక్క, మధ్యాహ్నం ఒక కాఫీ, రాత్రి మరొక రొట్టె, మరి ఒక ఆవకాయ ముక్క వేస్తే సరిపోదా శరీరానికి? మోటారు కారులో పెట్రోల్ వేసినట్లు మన శరీరంలో ఇంత అన్నం వేస్తాం. ఈ శరీరం నడవడానికి దానికి ఇంత తపన పడాలా? 24 గంటలు దానికోసమే ఏడవాలా? కావాలి ఏదో ఒక బట్ట కట్టుకోవడానికి, ఇంత ఎండ, ఇంత చలి నుంచి రక్షించుకోవడం కోసం. దానికి రకరకాల ఫ్యాషన్లా, ఈ ఫ్యాషన్లలోనే మన జీవితం అంతా వ్యర్థమై పోతుందే. జీవితం ఒక నాటకం. ఓ నాటకానికి ఇంత శోభ ఎలా? ఇంతగా పరితపించనేలా?
ఇంతగా దుఃఖించనేలా, నాటకాన్ని నాటకంగానే వేద్దాం. ఏదో శరీరం నిలకడ కోసం కొద్దిగా తింటే సరిపోతుంది. శరీరాన్ని రక్షించుకునేందుకు కొద్దిగా బట్ట చుట్టుకుంటే సరిపోతుంది. ఉభయ కర్మలు అంటే మనం ఎంత చెడు చేశామో, ఎంత మంచి చేశామో ఆ చిట్ట అన్నమాట. పర అపకారము చెడు, పర ఉపకారము మంచి. ఈ ఉభయ కర్మలు ఎన్ని జన్మల్లోంచి సంచితంగా మనం ఈ జన్మలోకి తెచ్చుకున్నాం కనుక పర్యవసానాలు అనుభవిస్తున్నాం. చెడు కర్మల ఫలాలు, మంచి కర్మల ఫలాలు భాగాలుగా ఒడిలో కట్టుకొని ఉన్నాం. ఈ ఉభయ కర్మలు కూడా సమూలంగా నశించవలే. అర్థమైందా మాస్టర్స్? ఉభయ కర్మలు రెండు, మంచి చెడులు. చెడు ఒక బంధం, మంచి కూడా మరొక బంధమే. చెడు అనేది ఇనుప సంఖ్యలు అయితే మంచి అనేది బంగారు సంఖ్యలు. కానీ సంఖ్యలే ఈ ఉభయ కర్మలు కూడాను. ఆ యొక్క గడి దాటినప్పుడే కైవల్యము. ఉభయ కర్మములు నశించినప్పుడే కైవల్యము. శుభాశుభ పరిత్యాగి అన్నారు కదా భగవద్గీతలో శ్రీ వేదవ్యాసుల వారు. శుభం అశుభం రెండు పరిత్యజించు నాయన. ఎవరికి నువ్వు మంచి చేయగలవు, ఎవరికి నువ్వు చెడు చేయగలవు? ఎవరికి వారే చెడు చేసుకుంటున్నారు, ఎవరికి వారే మంచి చేసుకుంటున్నారు. ఒకళ్ళు ఇంకొకరు చెడు చేయడం కానీ మంచి చేయడం అన్నది కానీ అసంభవం. ఈ యొక్క భావం, నేను చెడు చేయగలను, మంచి చేయగలను అన్న భావనే మన బంధం. అసత్య భావనే బంధం. భావబంధమే భవబంధంగా మార్పు చెందుతుంది. అసత్య భావన నుంచి విముక్తే భవముక్తిగా తయారవుతుంది. కనుక మన యొక్క ఆలోచన సరళిని మార్చుకుందాం. శుభం అశుభం అనే ఈ రెండు ఆలోచనల నుంచి ముక్తి పొందు నాయన. శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య, నీలో నువ్వు స్థితుడై ఉండు, అద్వైతిగా విరాజిల్లు అని భగవద్గీతలో చెప్పినదే తాళపాక వారు కూడా తిరిగి చెబుతున్నారు. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు ఈ యొక్క గుడి దాటినప్పుడే కైవల్యము. కట్ట కడపటిది కైవల్యము. మానవ జీవితం 4 రోజులు, 4 దశలు. ఈ నాటకము వృద్ధాప్యం తర్వాత మరణం. ఆ మరణం ద్వారా శరీరం విడిచి ఆత్మగా మళ్ళీ తయారైపోతాం. అదొక కైవల్యము. అయితే ఉభయ కర్మల గుడి దాటినప్పుడే నిజమైన కైవల్యము. తెగదు పాపము, తీరదు పుణ్యము. నగి కాలము నాటకము. ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదిది కైవల్యము. తెగదు పాపం. వర్తమాన జన్మల్లో కూడాను మనకు తెలియకుండా మన వల్ల ఎంతో హాని జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, ఎన్ని క్రిములు మన కాళ్ళ క్రింద పడుతున్నాయో, చస్తున్నాయో లెక్కే లేదు. అదే విధంగా తీరదు పుణ్యము. ఎంతమందికి మనం మంచి చేసినా ఇంకా ఈ భూమండలంలో మన వల్ల మంచిని కోరే వాళ్ళు మిగులుతూనే ఉంటారు. ఎంతమందికని చేస్తాం? అయితే ఇక్కడ మాస్టర్స్ అర్థమైంది ఏంటంటే, మనం అనుకుంటాం పుణ్యం చేస్తే సరిపోతుంది, పుణ్యం చేస్తే సరిపోతుంది. పుణ్యం చేస్తాం కానీ ఎంతమందికని పుణ్యం చేయగలం, ఎంతమందికని మంచి చేయగలం? అదే విధంగా మనము చెడు చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకుంటాం. కానీ ఏమని చెప్తున్నారు? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన కాళ్ళ కింద ఎన్ని క్రిమి కీటకాలు కూడా చనిపోతూ ఉంటాయని. అంటే మనం ఎంత వద్దనుకున్నా కూడా ఇది తెలియకుండా జరుగుతూనే ఉంటాయి అనేది దీంట్లో ఉన్న భావన. పుణ్యం అన్నది తీరేదే కాదు, పాపం కూడా తీరేదే కాదు. కనుక ఈ తీరని పాప పుణ్యాల ప్రసక్తి మాని బయటికి వచ్చేయి నాయన. పుణ్యం నుంచి బయటికి వచ్చినప్పుడే పాపం నుంచి కూడా బయటికి వస్తాం. పుణ్య భావన నుంచి బయటికి వస్తే పాప భావన నుంచి బయటికి వస్తాం. పాప భావన ఇంకొకళ్ళని చంపుతున్నారు అన్న భావనే తీసివేయి. నువ్వు శరీరమే కాదు, ఆత్మ పదార్థం శాశ్వతమైనది, పుట్టనిది, చావనిది. ఇదే కదా భగవద్గీత ప్రబోధం. ఆధ్యాత్మిక ప్రబోధం అన్నది అన్నమాచార్యుల వారిదైనా, త్యాగరాజుదైనా, వాల్మీకిదైనా, తులసిదాసుదైనా, జీసస్దైనా, కబీర్దైనా, గురు నానక్దైనా, లావోట్టుదైనా, చువాంగ్సుదైనా, మార్ఫాదైనా, మిలారే పాదైనా, ఎల్లడేలా అది ఒక్కటే. నువ్వు శరీరం కాదు, ఆత్మవు నాయన. రేపో ఎల్లుండో శరీరాన్ని వదిలిపెట్టేస్తావు. అంత లోపలే నీ ఉభయ కర్మలు ఆ గుడి దాటేసేయి.
జీవన్ముక్తిని సంపాదించు. ఎగువ అంటే 6 చక్రాల పైన సహస్రారంలో ప్రతి మాస్టర్, ప్రతి యోగీశ్వరుడు కూడా ఓ వెంకటేశ్వర స్వామి, 7 కొండల స్వామి అంటే ఆ యొక్క స్థితిని సంపాదించిన ఆ పరమ పదం. ఇక్కడ మనకు చెప్తూనే ఉన్నారు చక్రాల గురించి. అంటే 6వ చక్రం, సహస్రార చక్రానికి చేరుకున్న వాళ్ళంతా కూడా యోగులు, అంతే కదమ్మా? అదే. అయితే వారే ఏ వెంకటేశ్వర స్వామి, వారే 7 కొండల స్వామి. అంటే ఆ యొక్క స్థితిని సంపాదించిన ఆ పరమ వరం. ఆ పరమ పద సోపానంలో లక్షల మంది యోగీశ్వరులుగా హాయిగా విరాజిల్లుతున్నారు. ఆ స్థితిని అందరూ చేరుకోవాలి, అదే ముక్తి కైవల్యము అంటున్నారు తాళ్ళపాక వారు. గగనము మీదిది కైవల్యము. 5 తత్వాలు: పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఆకాశమే గగనం అంటే పంచభౌతిక తత్వము. దాని మీదిది అంటే పాంచభౌతికం మీదిది కైవల్యము. సూక్ష్మ లోకాల్లో ఉన్నది కైవల్యము. స్థూల లోకాలు అంటే కనబడే జగత్తు, కనబడని జగత్తు సూక్ష్మ లోకాలు. ఇదంతా ఇక్కడ తెలుసుకుంటేనే కైవల్యం. అంటే మనకు కనిపించేదంతా ఒకటి, కనిపించింది వేరొకటి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ తాళ్ళపాక వారు 2 విషయాల గురించి మనకు విన్నవించారు. ఒకటేమో నాటకము, రెండవదేమో కైవల్యం. 4 రోజుల ఈ శరీర యాత్ర ఓ నాటకం. అయితే ఆత్మయాత్ర అన్నది మటుకు శాశ్వతమైనది. ఆత్మయాత్ర అన్నది శాశ్వతమైనది. అది 3 నాళ్ళ ముచ్చటగా కాదు, అది శాశ్వతమైన ముచ్చట. శరీరగతమైన ఈ 3 నాళ్ళ ముచ్చటను కూడా దుఃఖభరితం చేసుకోకుండా ముచ్చటగా జీవించవాలి. అందుకు నాటకాన్ని విధిగా నాటకంగానే స్వీకరించవాలి. ఏమని చెప్తున్నారు? ఈ యొక్క నాటకానికి ఎందుకు బాధపడాలి, ఎందుకు ఏడవాలి? హ్యాపీగా నాటకం అనే జీవించు అని చెప్తున్నారు. ఆత్మ ఈ 3 నాళ్ళ ముచ్చటను, నాటకాన్ని ఎంతో కోరికతో తీసుకుంటుంది. అయితే శరీర ధారణ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం మర్చిపోతున్నాం. శరీరమనే సత్యమని భావిస్తున్నాం. అక్కడే మనిషి తనను తానే వంచింప చేసుకుంటున్నాడు, దుఃఖభరితుడవుతున్నాడు. తాను శరీరం అని అనుకుంటున్నాడు. అందులోనే దుఃఖం ఉన్నది. ఆత్మ పదార్థం కైవల్యం మనకు కావాలి, మనకు జీవన్ముక్తి కావాలి. ఉభయ కర్మల గుడి దాటినప్పుడే కైవల్యం. గగనము మీదిది కైవల్యం, మరి కడపటిది కైవల్యం. ధ్యానం పూర్ణమైనప్పుడే, ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే ఆ యొక్క స్థితిలోనే కైవల్యం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఆనాపానసతి ధ్యానం విధానం ద్వారా అందరికీ కైవల్య జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. అందరి చేత విశేషంగా జ్ఞాన అభ్యాసం చేయిస్తున్నారు. ప్రతి మనిషి బాల్య దశలో ఉన్న, యవ్వన దశలో ఉన్న, ప్రౌఢ దశలో ఉన్న, వృద్ధ దశలో ఉన్న అవశ్యం చేపట్టవలసింది ధ్యానం. శుభస్య శీఘ్రం, ఆలస్యం అమృత విషం. చిన్నప్పటి నుంచి అందరూ ధ్యానంలో నిమగ్నం కావాలి. ఆత్మజ్ఞాన వైభోగంలో జీవించవాలి. నాటకం, కైవల్యం ఈ రెండిటిని సరి సమానంగా పొందవాలి. థ్యాంక్ యూ మాస్టర్స్.